హాయ్ అందరికీ నమస్తే భయ్య. ఈ ప్లాట్ వచ్చి మన అమ్మన్పూర్లో లొకేట్ అయ్యింది. 2 BHK ప్లాట్. ఈ కస్టమర్ కాల్ చేసి రీసెంట్గా, లోకేష్ నిన్ను యూట్యూబ్లో షార్ట్ చూసి కాల్ చేస్తున్నాం లోకేష్, మాకు డీప్ క్లీనింగ్ రిక్వైర్మెంట్ ఉంది, క్లీనింగ్తో పాటు మాకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా కావాలంటే, సర్లే సార్ మేమైతే చేస్తాం సార్, మీరు ఒకసారి మాకు డేట్ కన్ఫర్మ్ చేయండి సార్, మీకు క్లీనింగ్ ఎప్పుడు కావాలి, నెక్స్ట్ మాకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఎప్పుడు కావాలి, ఒకసారి డేట్ కన్ఫర్మ్ చేయండి సార్ అంటే, ఈ కస్టమర్ మాకు డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మమ్మల్ని ఒక మాట అడిగిండు, లోకేష్ మీకు క్లీనింగ్ ఎంత టైం పడుతుంది అంటే, సార్ మాకు 2 BHK ఫ్లాట్ క్లీన్ చేయడానికి 4 అవర్స్ టైం పడుతుంది సార్, 4 అవర్స్లో మేము 5 నెంబర్స్ వస్తామండి. తీరా ఈ ప్యాట్కి వెళ్ళి చూసిన తర్వాత 4 అవర్స్ కాదు భయ్య, 8 అవర్స్ పట్టింది. అది ఎందుకంటే నేను డర్టీగా ఉందని చెప్పను, కానీ మేము ఎంత డర్టీగా ఉన్నా కానీ మేము వర్క్ చేస్తాము, చేసి మేము ఫైనల్ అవుట్పుట్ తీసుకొస్తాం భయ్య. దాంట్లో భయ్య ఇంకొకటి భయ్య, మేము డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లం రావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకుంటే చాలు భయ్య. ఎందుకంటే డీప్ క్లీనింగ్ అనేది చిన్న విషయం కాదు భయ్య, చాలా కష్టపడి చేయవలసిన పని. ఇంకొకటి భయ్య, మీలో ఎవరికి ఎనీ రిక్వైర్మెంట్ ఉన్నా, క్లీనింగ్ అవ్వచ్చు, మూవర్స్ అండ్ ప్యాకర్స్ అవ్వచ్చు, ప్లీజ్ కాల్ మీ, స్క్రీన్ మీ నంబర్.